హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది మంచితనం గురించి తెలుసుకొని ఆదిత్య ఆనందిని ఇంటికి తీసుకొస్తాడు. ఆనంది ఇంటికి రావడంతో ఇంట్లో సునంద, శశికాంత్ అందరూ కూడా చాలా సంతోషపడతారు. సునంద ఆనందిని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతూ ఆనందికి క్షమాపణలు చెప్తుంది. ఇక ఇలా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా కలిసిపోతారు. ఇంతలోనే జీవన, అలేఖ్య ఇద్దరూ కూడా షాపింగ్ చేసి చాలా హ్యాపీగా ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అలేఖ్య, జీవన షాపింగ్ చాలా బాగా చేశాం కదా అని అంటూ సంతోషంగా వస్తూ ఉంటారు. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఆనంది జీవనని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి రాగానే ఆనంది ఇంట్లో ఉండడం చూసి జీవన, అలేఖ్యకైతే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి జీవన, ఆనంది మళ్ళీ జీవితంలో ఇంట్లో అడుగు పెట్టదు అనుకున్నాం కదా, మరి ఆనంది మళ్ళీ ఎలా వచ్చింది అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు. చూస్తుంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆనందికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అని చెప్పి ఇద్దరూ కూడా ఆనందిని పలకరిస్తూ ఉంటారు. హాయ్ ఆనంది, ఎలా ఉన్నావు అని జీవన అంటే, హాయ్ అక్క, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అలేఖ్య నటిస్తూ ఉంటుంది. ఇక ఆనంది, నేను బాగానే ఉన్నాను జీవన, అయినా మీరెక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు అని అడుగుతుంది. ఇక ఒక్కసారిగా జీవన, అలేఖ్య షాక్ అయిపోతారు. అది షాపింగ్కి వెళ్ళొస్తున్నామక్క అని అంటే ఇంట్లో వాళ్ళంతా కూడా జరిగిన దానికి చాలా బాధపడుతూ కూర్చుంటే, నువ్వు సరదాగా షాపింగ్కి వెళ్ళావా జీవన అని అంటూ ఉంటుంది. అది విని జీవన, అలేఖ్య షాక్ అయిపోతారు. ఇక అప్పుడే జీవన అంటే, ఆనంది దివ్య షాపింగ్కి వెళ్దాము అంటే తీసుకెళ్ళాను, పాపం ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి తనకు తెలియదు కదా అని అంటూ ఉంటే ఇక ఆనంది కూడా సరే అనుకుంటుంది. ఇక వెంటనే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం జీవన, ఇంకా ఏంటి కుట్టి, అమ్మ ఏమైనా చెప్పిందా అని అంటే, చెప్పింది జీవన, నీతో చాలా విషయాలే చెప్పమని చెప్పింది అని అంటుంది. ఇక జీవన, ఏంటనంది అవి అని అంటూ ఉంటే, అందరి ముందు కాదు జీవన, అవి నీకు పర్సనల్గా చెప్పాలి అని చెప్పగానే జీవన, అలేఖ్య షాక్ అయిపోతారు. ఏంటానంది, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును జీవన, చెప్పాను కదా నీతో పర్సనల్గా చెప్పాలి అని, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, మీరు ఫ్రెష్ అవ్వండి అని అంటూ ఉంటే ఇక జీవన, అవును నువ్వు జరిగిన దానికి మళ్ళీ ఇంటికి రావేమో అనుకున్నాం, మరి ఇంత తొందరగా ఎలా వచ్చావు అని అడిగితే ఇక ఆదిత్య నేనే తీసుకొచ్చాను అని అంటాడు. అది విని జీవన, అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బావగారు, ఆనందిని మీరు తీసుకొచ్చారా అని అంటూ ఉంటే, అవునమ్మా జీవన, ఈరోజు ఆనంది అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. ఇందులో పాపం తన తప్పేమీ లేకున్నా అందరం తనని ఎంతగానో బాధ పెట్టాము. అందుకే ఈరోజు తన గొప్పతనం, తన మంచితనం, తన తెలివితేటలు మెచ్చుకున్నాము. వెళ్ళి ఆదియే తన భార్యని తీసుకొచ్చాడు అని చెప్పగానే జీవన, అలేఖ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగింది మావయ్య గారు, ఇంత పెద్ద సమస్య ఇంత ఈజీగా ఎలా సాల్వ్ అయింది అని అంటే ఇక చైతన్య, ఏముంది వదిన ఐటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కలిసింది, వాళ్ళతో అన్ని డీటెయిల్స్ చెప్పి మాట్లాడింది, మన అకౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయించింది. అంతేకాదు మొన్న మన ఆఫీస్లో దొరికిన ₹1,00,00,000కి డాక్యుమెంట్ చూపిస్తే ట్యాక్స్ కట్టించుకొని మిగతా డబ్బు మనకే ఇస్తామని చెప్పారు. దీంతో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది.
లా చదివిన మైండ్ అంటే అలా ఉంటుంది. ఇంట్లో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా హ్యాపీగా షాపింగ్ చేసేలా నీలా కాదు. ఈరోజు వదిన తన మంచితనంతో, తన తెలివితేటలతో ఈరోజు మన కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుండి బయటపడేసింది. పోయిన మన పరువు మర్యాదలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు సొసైటీలో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇంకా నమ్మకం పెరిగేలా చేసింది మా వదిన అని చైతన్య అంటూ ఉంటే జీవన, అలేఖ్య షాక్ అయిపోయి చూస్తారు. ఇక సునంద కూడా సరిగ్గా చెప్పావు చైతన్య, నిజంగా నా పెద్ద కోడలు చాలా తెలివైంది, అంతకంటే మంచి మనసున్నది అని ఆనందిని ఇంట్లో అందరూ కూడా పొగుడుతూ ఉంటే జీవన, అలేఖ్యకి కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జీవన గదిలోకి వెళ్ళి చాలా కోపంగా, టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అలేఖ్య అక్కడికి వస్తుంది. ఏంటి జీవన, అసలు ఏం జరిగింది? ఈ ఆనంది మామూలుది కాదు కదా. మనం ఎంతో ప్లాన్ చేసి ఆనందిని ఇరికించాము. జీవితంలో మళ్ళీ ఆనంది ఈ ఇంటి గడప తొక్కకుండా చేశాము. కానీ ఇంత తెలివిగా ఆనంది ఇంత సులువుగా ఈ ప్రాబ్లం నుండి బయటపడేసింది. అవమానించిన, తిట్టిన నోట్లతోనే ఇప్పుడు పొగడ్తలు అందుకుంటుంది. చూస్తుంటే ఇక ఆనందిని మనం ఏమీ చేయలేం జీవన. ఆనందిని ఆదిత్య కూడా ప్రాణంగా ప్రేమిస్తున్నాడని నాకు ఈరోజే అర్థమైంది. అంతా స్మాష్ అయిపోయింది అని అలేఖ్య అంటే, ఆగు, నీదొక గోల, నాకు ఇంకో టెన్షన్ పట్టుకుంది అని అంటుంది. ఏంటి జీవన, ఇంకో టెన్షన్ ఏంటి? ఆనంది ఇంటికి రావడం కంటే అంతకంటే పెద్ద టెన్షనా అని అంటూ ఉంటే, అవును అలేఖ్య, ఇందాక ఆనంది మాటలను బట్టి చూస్తుంటే ఐటీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే అని తెలిసిపోయిందని డౌట్గా ఉంది అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, అలా ఎలా తెలుస్తుంది? వాళ్ళు మన వివరాలన్నీ కూడా సీక్రెట్గా ఉంచుతారు కదా అని అంటే, లేదు అలేఖ్య, ఆనంది మామూలుది కాదు. వెళ్ళి ఐటీ ఆఫీసర్స్తోనే మాట్లాడింది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో అని కూడా తెలుసుకొని ఉంటుంది. అదే కానీ తెలిస్తే ఇక నా పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే, అలా తెలిస్తే అందరి ముందు ఆంటీ వాళ్ళకి చెప్పేది కదా అని అంటుంది. లేదు, ఆనంది గురించి నాకు బాగా తెలుసు. నేను బాధపడడం కంటే మా అమ్మ బాధపడితేనే తను చూడలేదు, అందుకే అందరి ముందు చెప్పలేదు. తర్వాత వచ్చి నాకు క్లాస్ పీకుతుందని భయంగా ఉంది అని అంటూ ఉంటే అలేఖ్య షాక్ అయిపోతుంది. లేదు జీవన, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, అలాంటిది ఏమీ జరగదు, ఆనందికి ఏమీ తెలుసుండదు అని అంటూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది అక్కడికి వస్తుంది. ఆనంది అక్కడికి వచ్చేసరికి దివ్య, జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది అక్కడికి రావడం చూసి జీవన, అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దివ్య అయితే, ఏంటక్క, ఏం కావాలి అని అంటే, నాకేమీ వద్దు దివ్య, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను జీవనతో చాలా పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పగానే జీవన, అలేఖ్య షాక్ అయిపోతారు. ఇక వెంటనే అలేఖ్య చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి కుట్టి, నాతో ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటే, మాట్లాడడం కాదు, నీ చెంపలు వాయించాలి అని జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తలుపు చాటున అలేఖ్య కూడా ఇది చూసి స్టన్ అయిపోయి చూస్తుంది. ఇక జీవన, ఏంటి ఆనంది, నేనేం చేశాను, నన్నెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటే ఆనంది ఇంకో చెంప పగలగొడుతుంది. నిన్ను కొట్టడం కాదు, ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి అని అంటూ ఉంటే జీవన మరో పక్క అలేఖ్య షాక్ అయిపోతారు. ఇక అలేఖ్య అయితే, ఇదేంటి, ఆనందికి కోపం వస్తే ఇలా ఉంటుందా, అమ్మో అని భయపడుతూ ఉంటుంది. ఇక జీవన, ఇంతకీ నేనేం చేశాను, తెలియకుండానే కొడుతున్నావేంటి ఆనంది
అని అంటూ ఉంటే, ఏం చేసావా? ఐటీ ఆఫీసర్స్కి నువ్వే కదా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. జడ్జి తాత పేరు అడ్డు పెట్టుకొని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆఫీస్పై రైడ్ జరిగేలా చేశావు. అక్కడ డబ్బు దొరికేలా చేశావు. మన కుటుంబం పరువంతా కూడా రోడ్డు పాలయ్యేలా, ఇంట్లో ఇంతమంది బాధపడేలా చేశావు అని అంటూ ఉంటే జీవన షాక్ అయిపోతుంది. మరో పక్క అలేఖ్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలిసింది? అంతా అబద్ధమానంది. నేనెందుకు ఐటీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటూ ఉంటే, అబద్ధాలు ఆడక జీవన, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఇంకా ఒప్పుకోకపోతే ఈ సాక్ష్యాలన్నీ కూడా వెళ్ళి అత్తయ్య ముందు చూపిస్తాను. అప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకో అని అనేసరికే జీవన షాక్ అయిపోతుంది. వద్దానంది, ప్లీజ్ వద్దు, అత్తయ్యకి ఏవీ చూపించొద్దు అని అంటూ ఉంటే, చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎవరు చేయమంటే చేశావు అని నిలదీస్తుంది. ఈ కాలేకి అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఇదేంటి ఇప్పుడు జీవన నేను చెప్తేనే చేశానని, నా కోసమే చేశానని చెప్తుందా ఏంటి అని కంగారు పడుతుంది. ఇక జీవన మనసులో, ఇప్పుడే అలేఖ్య గురించి బయటపడేలా చేయొద్దు, దానికి ఇంకా టైం ఉంది అని ఆలోచించి, అది కాదానంది, ఇంట్లో అందరూ నిన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు, నీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అది చూసి అసూయతో ఇలా చేశాను అని అంటూ ఉంటే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. జీవన, ఏంటి అయినా నువ్వు లా చదువుకున్నావా లేకపోతే ఇంకేమైనా చేసావా? ఒక మనిషి మనసును గెలవాలి అంటే మంచితనంతో గెలవాలి, ఓర్పుతో గెలవాలి. అలా కాకుండా ఎదుటి వారిని మెచ్చుకుంటున్నారని, వాళ్ళతో ప్రేమగా ఉంటున్నారని ఇలా అసూయ పెంచుకోవద్దు. ఈ ఇంటికి నువ్వు కూడా కోడలివే. ఈ ఇంటి పరువుని పెంచే బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. ఈ ఇంటి పరువుని పెంచకపోవడం తర్వాత ఉన్న పరువుని రోడ్డున పడేలా చేయొద్దు. చూడు జీవన, నువ్వు ఎన్నో తప్పులు పొరపాట్లు చేశావు, అవన్నీ కూడా సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఒకటి జ్యోతమ్మ బాధపడుతుందని అయితే, ఇంకొకటి నిన్ను చైతన్యని విడదీయలేక. ఈ ఇంటి కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఈ ఇంటికి పరువు తక్కువ. అందుకే అవన్నీ ఆలోచించి నిన్ను క్షమిస్తున్నాను. కానీ రోజు రోజుకి నీ తప్పులు మితిమీరిపోతున్నాయి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే నేను ఊరుకోను, ఎవరి మొహాలు చూసి ఇక ఆగిపోను అని ఆనంది జీవనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి జీవన షాక్ అయిపోతుంది. ఇక ఆనంది వెళ్ళిపోయిన తర్వాత అలేఖ్య అక్కడికి వస్తుంది. ఇక జీవనతో, సారీ జీవన, నా వల్లే ఇదంతా జరిగింది. నువ్వు ఆనందితో నేను చెప్తేనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని చెప్తావేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటే, నేను అలా చెప్తే ఆనంది ఈరోజే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేది. నేను చేశానన్నా మా అమ్మ మొహం చూసైనా కూడా ఊరుకుంటుందేమో, కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఆనంది భద్రకాళ్ళ మారిపోతుంది అని అంటూ ఉంటే, ఇప్పుడు ఏం చేద్దాం జీవన, చూస్తుంటే మన ఆటలేవి సాగేలా లేవు అని అంటూ ఉంటుంది. లేదా లెక్క అదుని చూసి ఆనందిని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు అది నా చెంప మీద కొట్టింది కదా, నేను దాని బతుకు మీద కొడతాను, చూస్తూ ఉండు, కోలుకోకుండా చేస్తాను అని జీవన కోపంగా అంటూ ఉంటుంది. మరో పక్క ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ అవ్వడంతో ఆదిత్య చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దీనంతటికీ కారణం ఆనందితో ఈరోజు సరదాగా టైం స్పెండ్ చేయాలి, తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. పాపం తను కూడా నిన్నటి వరకు చాలా బాధపడుతూనే ఉంది కదా, కాస్తైనా రిలాక్స్ అవుతుంది అని అనుకొని ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది ఈరోజు మనం బయటికి వెళ్దామా అని అడుగుతాడు. బయటికా? ఎక్కడికి ఆదిత్య గారు అని అంటే, అదంతా సర్ప్రైజ్ ఆనంది, పద అలా కాసేపు బయటికి వెళ్దాం అని చెప్పగానే ఇక ఆనంది చాలా సిగ్గుపడుతూ సంతోషపడుతుంది. ఇప్పుడు ఆదిత్య గారు
ప్రేమతో రమ్మన్నప్పుడు వెళ్ళకుంటే బాగోదు కదా అని చెప్పి, సరే ఆదిత్య గారు పదండి వెళ్దాం అని అంటే, ఇక ఆదిత్య ఇలా కాదానంది, చాలా కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యి వెళ్దాం అని చెప్పగానే ఇక ఆనంది కూడా దేనికి ఆదిత్య గారు అని అంటుంది. చెప్తాను ఆనంది, నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకొనిరా అని ఆనందికి ఒక చీరని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఇక ఆనంది అందంగా రెడీ అయ్యి వస్తుంది. ఆదిత్య కూడా అందంగా రెడీ అయ్యి ఇద్దరు బయటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. ఇక ఇద్దరు ఆదిత్య ఆనంది మేడ మీద నుండి వస్తూ ఉంటే సునంద, శశికాంత్, చైతన్య వాళ్ళిద్దరి జంటని చూసి చాలా సంతోషపడతారు. ఇక శశికాంత్, చూసావా సునంద, ఈరోజు నాకు కన్నుల పండుగగా ఉంది. నా పెద్ద కోడలు నా ఇంట్లో లేకపోతే ఈ ఇల్లు దీపం లేని గుడిలా ఉంది. ఇప్పుడు చూడు, నా పెద్ద కోడలు మన ఆదితో కలిసి అలా వస్తుంటే ఎంత బాగున్నారో కదా అని మురిసిపోతూ ఉంటే ఇక సునంద కూడా, అవునండి, వాళ్ళెప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి, అంతకంటే మనకేం కావాలి అని సునంద అంటుంది. లేదమ్మా, వదిన అన్నయ్యని ఎప్పుడు సంతోషంగానే చూసుకుంటుంది, మీరు ఆ విషయంలో అస్సలు అనుమానపడొద్దు అని చైతన్య కూడా అంటాడు. ఆదిత్య ఆనంది ఇద్దరు అందంగా రెడీ అయి బయటికి వెళ్తూ ఉంటే ఇదంతా కూడా జీవన ఆలేఖ్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య ఆనంది హాల్లోకి రాగానే శశికాంత్, ఏంట్రా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అంటే, అవునన్న, నిన్నటి వరకు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాం కదా, ఆనంది కూడా చాలా బాధలో ఉంది, అందుకే కాసేపు అలా బయటికి వెళ్ళొస్తాం అని అంటే ఇక సునంద, మంచి డెసిషన్ తీసుకున్నారా, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం, మీరెక్కడికైనా సరదాగా వెళ్తే బాగుండు అని, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది చాలా సంతోషపడతారు. మరోపక్క జీవన ఆలేఖ్య అయితే కుళ్ళుకుంటూ అసూయతో కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి జీవన, ఇప్పుడు ఆదిత్య ఆనంది బయటికి వెళ్తున్నారు అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరిగిపోతుంది, ఇప్పుడేంటి చేయడం అని అంటే, నేనేం చేస్తాను, ఏదైనా చేస్తే నువ్వే చేయాలి అని అంటే, ఏం చేయమంటావు అని అంటుంది. ఇక జీవన అలేఖ్య చెవిలో ఏదో చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే అలేఖ్య, అలాగే జీవన అని చెప్పి ఇక అక్క, బావగారు అని నాటకం ఆడుతూ ఉంటుంది. దివ్య అక్కడికి రావడం చూసి సునంద, శశికాంత్లైతే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఆనంది, ఆదిత్య ఇద్దరు అందంగా రెడీ అవ్వడం చూసి, ఏంటక్క, ఏంటి బావగారు, మీరు ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, ఏం లేదు దివ్య, మీ బావగారు అలా సరదాగా బయటికి వెళ్దామంటే వెళ్తున్నాం అంతే అని అంటుంది. అయితే నేను కూడా మీతో పాటే వస్తానక్క అని అంటుంది. అది విని సునంద, శశికాంత్, ఆదిత్యకి చాలా కోపం వస్తుంది. ఇక ఆనంది, నువ్వొస్తావా అని అంటూ ఉంటే, అవునక్క, నేను కూడా మీతో పాటే వస్తాను అని మారం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సునంద వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు అని అనగానే, లేదు, నేను మా అక్కతోనే వెళ్తాను, అక్క లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటే సునందకి చాలా కోపం వస్తుంది. అంత ఉండలేని దానివైతే మీ అక్క నిన్న మొన్న వాళ్ళ పుట్టింట్లోనే ఉంది కదా, మరి అక్కతోనే వెళ్తానని ఎందుకు మీ అక్క దగ్గరికి వెళ్ళలేదు, ఈ ఇంట్లోనే ఎందుకున్నావు అని చెప్పగానే ఇక అలేఖ్య, జీవనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఆంటీ అది అని అంటూ ఉంటే ఇక శశికాంత్ కూడా, అవునమ్మా, మీ ఆంటీ అడిగే దాంట్లో కూడా తప్పేం లేదు కదా, నిన్న మొన్న మీ అక్క ఈ ఇంట్లో లేదు, అయినా కూడా నువ్వు చాలా సంతోషంగా జీవనతో నవ్వుకుంటూ ఉన్నావు, ఇప్పుడు నీకు ఆనంది కంటే జీవనే ఎక్కువ క్లోజ్గా అయింది కదా, తనతోనే ఈరోజు కూడా ఉండు, వాళ్ళిద్దరినీ సరదాగా బయటికి వెళ్ళనివ్వు అని అంటూ ఉంటే ఇక దివ్య కావాలనే, లేదు, నేను అక్కతోనే వెళ్తాను, అక్క నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటుంది. అప్పుడు సునంద, ఏం అక్కర్లేదు, అంతగా నీకు బయటికి వెళ్ళాలనుంటే
పద, నేను నిన్ను తీసుకెళ్తాను, ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తాను అని సునంద చెప్పగానే ఇక అలేఖ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అమ్మో, ఇదేంటి, ఈవిడను చూస్తుంటే నిజంగానే నన్ను బయటికి తీసుకెళ్లేలా ఉంది చా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా బయటికి వెళ్తారు. మరోపక్క జీవన అలేఖ్య ఎలాగైనా ఆనంది ఆదిత్యాలని శాశ్వతంగా విడదీయాలని కొత్త ప్లాన్లు చేస్తూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.